ఎక్కుతున్నా కదా ఎలా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలబానా వినోద్. సో ఈ వ్లాగు ఫైనల్గా అయితే ఫ్యామిలీ వ్లాగ్ అవుతుంది. సో చాలా రోజుల నుండి ఎప్పుడో చిన్నప్పటి నుండి అనుకుంటుండే మా మమ్మీ డాడీని ఆ ఫ్లైట్ ఎక్కించాలి, ఫ్లైట్లో తిప్పాలని చెప్పేసి. సో ఫైనల్లీ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఇంకా ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ కూడా ఎక్కిస్తా. సో ఇది ఫస్ట్ అయితే ఫ్లైట్ ఏదో ఒక ఫ్లైట్ ఎక్కించాలని చెప్పేసి మేమైతే శ్రీకాళహస్తి అంటే తిరుపతి వెళ్తున్నాం. జస్ట్ మినీ ట్రిప్ లాంటిది, ఫ్యామిలీ జస్ట్ ఫర్ 2 days ఓన్లీ, 2 to 3 days. యా గాయ్స్, సో మా మమ్మీ డాడీని వాళ్ళు ఎలా ఎగ్జైట్ అయ్యారు ఫ్లైట్లో ఎక్కడం అవన్నీ చూపిస్తా. ఓకే గాయ్స్, చల్టో. సో గాయస్, ఇంకా శ్రీకాకుళం టు వైజాగ్ కార్లో అయితే వచ్చేసాం. ఇంకా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం. ఇంకో 10 to 15 minutes ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. మై మోనిష్ హాయ్ చెప్పు. మై డాడ్ అండ్ మై మామ్, దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడం, సో అందుకోసం మోనిష్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మోనిష్ ఫ్లైట్ ఎక్కుతావా నాన్న? ఫ్లైట్ ఎక్కుతాడంట. టికెట్ డబ్బులు మరి ఎక్కడ ఉన్నాయి? పాకెట్లో ఉన్నాయా? సో ఇప్పుడే బోర్డింగ్ పాస్ కూడా తీసుకొని ఇంకా సెక్యూరిటీ చెకింగ్ కూడా అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఇంకా కూర్చున్నాం. ఇప్పుడు ఇంకా 9:40 కంట బోర్డింగ్ పాస్. అమ్మకి ఇదంటే భయం, సో అందుకోసం బై వాక్ వస్తుంది. సో గాయస్, ఇప్పుడే ఇంకా టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టాం. తెలిసినట్లుగా ఎయిర్పోర్ట్లో చాలా ఎక్కువ రేటు. ఇంకా మా మమ్మీ అమ్మ ఫ్లైట్ ఎక్కుతున్నా కదా ఎలా ఫీల్ అవుతున్నా? ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, భయంగా ఉందా కొంచెం? మా నాన్నకి స్నాక్స్ ఎక్కువ ఇష్టం. సో ఇంకా చూస్తున్నాడు ఏం కొనాలని. మా మమ్మీ కూర్చున్నారు. బోర్డింగ్ టైం 9:40కి, మేము 8కి వచ్చేసాం. ఎందుకంటే మా నాన్నతో కొంచెం ఎలా అంటే మా నాన్న అన్ని జల్దీ అయిపోవాలంటాడు. సో అందుకోసం వచ్చాం. ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, ఇంకోసారి అడుగుతుంది. సో గైస్, ఫైనల్గా అయితే ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో తను అయితే ఇక్కడ ఉంది, బట్ తను చూపించా. గార్లు, పెరుగు చట్నీ, వెజ్ బిర్యానీ, పచ్చడి, బీట్రూట్ హల్వా, వెజ్ బిర్యానీ, జీడిపప్పు బిర్యానీ, వంకాయ, సాంబార్, పెరుగన్నం, ఇవన్నీ మాకే. సో గైస్, ఇప్పుడే మంగాపట్నంలో దర్శనం అయ్యింది. ఇంకా వీ కేమ్ టు గోవిందరాజుల టెంపుల్. సో షీఈ్ మై ఫ్రెండ్ అండ్ మోనిష్. మా ఒకసారి రా మా వీడియోలకి, సిగ్గు రావడానికి, బట్ యూట్యూబ్లో అయితే వస్తుంది.
చంపేద్దంటాను. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈ వ్లాగ్ ఇండియాలో ఎడిట్ చేయలేకపోయా, నాకు టైం దొరకలేదు. లాస్ట్ మినిట్లో చాలా టిప్స్ ఉండేవి. సో యూఎస్ వచ్చి ఫస్ట్ వ్లాగ్ ఇదే ఆఫ్టర్ కేమ్ ఫ్రమ్ ఇండియా. సో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. మంచిగా 2K సబ్స్క్రైబర్స్ అయితే ఇండియాలో అయిపోయారు. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ అప్లోడ్ బాక్స్ వస్తే చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. జల్దీ 5K చేసేయండి. థ్యాంక్ యూ గాయస్.